మొదటిగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మన పరిశుద్ధ గ్రంథాలను తిరుగుదాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం చదివి సహాయం చేయండి. పేజ్ నెంబర్ 656 పేజీ ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం. మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. హల్లెలూయా. ఈ మాట నన్ను అనుసరించి అందరూ పలకండి. మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే దేవుడు చేసిన కార్యాన్ని అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ కార్యం అంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ప్రమాణం చేశాడంట. ఏంటి ఆ ప్రమాణం అంటే, నేను మీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేశాడంట. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసినప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది అంటే, వారు శ్రమలలో ఉన్నారు, వారు ఇబ్బందిలో ఉన్నారు, వారు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నేను మీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తాను, స్వాస్యముగా ఇస్తానని ప్రమాణం చేశాడట. హల్లెలూయా. వాగ్దానము మన అంశం ఏంటంటే, వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే దేవుడు చేసిన వాగ్దానం లేదు, దేవుడు చేసిన ప్రమాణం మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇది మన అంశం. వాగ్దానం అంటే ఏంటండి? వాగ్దానం అంటే ఏంటి? దేవుని మాట, దేవుడు ఇచ్చిన మాట, అది ఒకటి. రెండవది, వాగ్దానం అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేది దేవుని వాగ్దానం. ఎందుకు అంటే, మనము ఎక్కడో ఉంటాము. చెప్తున్నాను వినండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే దేశము అవసరమా? పాలు తేనెలు ప్రవహించే దేశం అవసరమా? అవసరం లేదు. వారు అర్హులు కారు. ఎందుకంటే వారు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వారు అర్హులు కారు. ఏ రాజైనా కానీ, ఏ అన్య రాజైనా చెరకొని పోయిన ప్రజలను విడిపించేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి, మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్తారా? చెప్పరు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో ఏం జరిగిందంటే, వారికి అర్హత లేదు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో అడుగుపెట్టే అర్హత లేదు. అయినా దేవుడు వారిని అర్హులుగా చేశారంట. హల్లెలూయా. వాగ్దానము అంటే మన అందరికీ తెలిసిన మాట. మొదటిది, దేవుడు ఇచ్చే మాట, దేవుడు మనకు ఇచ్చే మాట, దేవుడు చేసే ప్రమాణం. రెండవది, అర్హత లేని వారిని అర్హులుగా చేసేది దేవుని వాగ్దానం. హల్లెలూయా. దేవుని వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే, దేవుడు చేసిన ప్రమాణం మనం స్వతంత్రించుకోవాలంటే మన జీవితంలో కొన్ని ఫేజెస్ గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. అంటే కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. మొదటిది ఏంటిదంటే శోధన మరియు శ్రమలు, టెస్ట్స్ అండ్ ట్రబుల్స్, సఫరింగ్ అని కూడా అంటాం. శోధన ద్వారా, శ్రమల ద్వారా మనం హింసించబడతాం, బాధించబడతాం మొదటిగా. రెండవదిగా ఏంటంటే, మనము ఆ శోధన ద్వారా, శ్రమల ద్వారా హింసించబడుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేయబడాలి. రెండో ఫేజ్ ఏంటి అంటే మనం సరి చేయబడాలి. మూడవ ఫేజ్ ఏంటి అంటే మనం వేచి ఉండాలి. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు మనము మొదటిగా శోధన గుండా ప్రయాణిస్తాం, ఇబ్బందుల గుండా ప్రయాణిస్తాం. రెండవదిగా మనము సరి చేయబడాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవునికి మనకు ఏది అడ్డుగా ఉందో దాన్ని మనం తొలగించేసుకోవాలి. మూడవదిగా
వేచి ఉండాలి. దేవుని మాట కొరకు, దేవుని మాట నెరవేర్పు కొరకు మనం వేచి ఉండాలి. 4వదిగా దేవుని సన్నిధిలో స్థిరులై ఉండాలి. 5వదిగా దేవుణ్ణి మనం నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే గుడ్డిగా నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 గుండా మనం వెళ్ళినప్పుడు దేవుని వాగ్దానాన్ని, దేవుడు మనకి ఇచ్చిన మాటను మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ 5 అర్థం కావడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. అది ఒక లైవ్ ఎగ్జాంపులే. అంటే జరిగే సంఘటనే, మనం చూసిన సంఘటనలు ఉంటాయి, మనము వినిన సంఘటనలు ఉంటాయి. ఇది ఒక సంఘటన అన్నమాట. వాటిలో ఇది ఒక సంఘటన. ఏంటి అంటే, ఒక రిక్షా నడుపుకునే వ్యక్తి ఉన్నాడంట. ఆ రిక్షా నడుపుకునే వ్యక్తికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు. భార్య ఏమో బయటికి వెళ్ళి పని చేయలేని బలహీనురాలు, చాలా వీక్నెస్ అన్నమాట. కొంచెం కూడా భర్తకు సహకరించలేని వీక్నెస్ భార్యకి. ఆమెకు చేయాలని ఉంటది కానీ ఆమె చేయలేదు. ఆమె ఆరోగ్యం అలాంటిది. కానీ భర్త ఒక్కడే వెళ్ళి అన్ని చూసుకొని రావాలి. కానీ అతను రిక్ష నడుపుకునే వ్యక్తి, ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అంటే, అతనికి ఆ రోజు పని దొరికితేనే ఆ రోజు ఆ కుటుంబం తిన్నట్టు, లేకపోతే తిననట్టు. అంత దయనీయంగా ఉంది వారి పరిస్థితి. అంత దయనీయంగా ఉన్నప్పుడు అయినా అతడు ఏం చేస్తాడంటే, ఒక రోజు రిక్షా మీద ఎక్కి కూర్చుంటాడంట. రిక్షా మీద ఎక్కి కూర్చొని దారిని పోయే వాళ్ళని, వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి ఎవరికైతే సహాయం కావాలో, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదయ్యా, నేను మీకు సాయం చేస్తానని అతడు వెళ్ళి సాయం చేసేవాడంట. కొంతమంది డబ్బులు ఇచ్చేవారు, కొంతమంది ఇచ్చేవారు కాదు. ఈ విధంగా అతడు తన జీవిత విధానాన్ని గడుపుతున్నప్పుడు కొన్ని దినాలైన తర్వాత అతనికి మరింత శ్రమలు వచ్చింది, మరింత కష్టం వచ్చింది. ఒక్క వ్యక్తి కూడా అతని రిక్షా ఎక్కట్లేదంట. ఒక్క వ్యక్తి కూడా అతని దగ్గరికి రావట్లా. నేను ఆ గమ్యానికి వెళ్ళాలి, నన్ను నీ బండి మీద ఎక్కించుకొని నన్ను ఆ గమ్యానికి చేర్చు, నీకు ఇంత ఇస్తాను అని ఎవ్వరూ కూడా రావట్లా. అతనికి ఆర్థిక సహాయం ఏమీ అందట్లేదు. అందకపోయినా అతడు తన రిక్షా మీద ఎప్పట్లా అని ఒక రోజు కూర్చున్నాడంట. కూర్చొని దారిన పోయే వాళ్ళందరినీ చూస్తా ఉన్నాడు. అదే దారిన ఆ వ్యక్తి ఏ దారిలో కూర్చున్నాడో అదే దారిన ఒక వ్యక్తి స్వార్థ ప్రకటిస్తా వెళ్తున్నాడు. ఏమనంటే, నా జీవితం ఇంతేనని బాధపడుతున్నావా, నా బ్రతికింతేనని బాధపడుతున్నావా, నా స్థితి మారదా అని బాధపడుతున్నావా అని అతడు వాక్యాన్ని ప్రకటిస్తా వెళ్తా, అతని ముందుకు వచ్చేసరికి, నీ జీవితం ఇంతేనని బాధపడుతున్నావా అన్నా, నీ స్థితి మారదని బాధపడుతున్నావా, నీ బ్రతుకు మారదని బాధపడుతున్నావా, నీ పరిస్థితులు మారదని బాధపడుతున్నావా, మార్చే దేవుడు ఒకడున్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన్ను సొంత రక్షకునిగా అంగీకరించు, నీవు ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బాటలో నడువు అని చెప్పినప్పుడు అతడు నమ్మాడంట. ఎందుకు అంటే అతడు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు అన్నారంట, నీ పరిస్థితులు మారితే నువ్వు మంచి గృహం కట్టుకుంటావు, నీ వాహనం కూడా రిక్షాగా ఉండదు, నీ వాహనం కారుగా మారుతుంది, నీ గృహము ఒక గుడిసెగా ఉండదు, నీ గృహము పెద్ద బంగ్లాగా ఉంటది అని ఆ యొక్క పాస్టర్ గారు ఆ యొక్క వ్యక్తితో చెప్తున్నారంట. రిక్షా నడుపుకునే వ్యక్తితో చెప్తుంటే ఆ రిక్షా నడుపుకునే వ్యక్తి అనుకుంటున్నాడంట, వీటన్నిటికీ నేను అర్హుడనేనా అని అనుకుంటున్నాడంట. నా జీవితం ఎక్కడో అడుగు బాగానుంది, ఈయనేమో ఆకాశం అంత ఉన్నతంగా ఉన్న మాటలు చెప్తున్నాడు, నేను నిజంగా దానికి అర్హుడనేనా అని ఆలోచించుకుంటా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాడంట. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్న ఆ తర్వాత రోజు నుంచి అతడు అనుకున్నాడంట, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నా జీవితం మారిపోతుంది, ఇక ఈ రోజు నుంచి నా జీవితం మారిపోతుంది అని అనుకున్నాడంట. కానీ ముందున్న కష్టాల కంటే పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత కష్టాలు ఇంకా ఎక్కువైనప్పుడు అతను అనుకున్నాడంట, అరే ఏంటిది, ముందు వచ్చే కిరాయి 10 రూపాయలు 20 రూపాయలు కూడా కనీసం రోజుకి రావట్లేదే,
ఒక్క రూపాయి కూడా నా చేతిలో ఉండట్లేదే, ఒక్క రూపాయి నా చేతిలో పడట్లేదే అని అతడు బాధపడతా చనిపోవాలని అతడు నిర్ణయం తీసుకుంటున్నాడంట. చనిపోవాలని అతడు తన ఫ్యామిలీని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. మెంటల్గా, ఫిజికల్గా, అన్నిటిగా చాలా బలంగా, ధైర్యంగా మనం చనిపోవాలని తన ఫ్యామిలీని అతడు చేస్తా ఉన్నాడు, సిద్ధపరుస్తా ఉన్నాడు. అదే కానీ అతడు అనుకున్నాడు, అరే కాదు, నేను చనిపోయే స్థితి కాదు. ఆ వ్యక్తి, ఆ పాస్టర్ గారు చెప్పే మాట కోసం నేను ఎదురు చూడాలి, అది జరిగే రోజు ఒకటి వస్తుంది అని మరలా బలం తెచ్చుకొని మరలా రిక్షా ఎక్కుతున్నాడంట. అది 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అలా దినాలు గడుస్తున్నాయి కానీ కిరాయిలు ఏమి రావట్లా. ఒక్క రూపాయి కూడా అతని చేతిలోనికి రావట్లా. ఒక్క రూపాయి కూడా అతని చేతిలోనికి రాపోయేసరికి అతడు ఒకరోజు బలంగా ఉంటున్నాడు, ఒకరోజు బలహీనం అవుతున్నాడు. అయ్యో, దేవుడి మాట చెప్పి పంపించాడే కానీ నా జీవితంలో ఇంకా జరగట్లేదని అతడు అనుకుంటా ఏం చేశాడంటే, దేవా, నీ మాట జరగటం కోసం నాలో ఇంకా సరిచేయబడవలసింది ఏదన్నా ఉందేమో, దాన్ని సరిచేయి దేవా అంతా అతడు సరిచేయబడటం ప్రారంభించాడు. సరిచేయబడటం ప్రారంభించిన అతడు దేవుని మాట కోసం వేచి ఉండటం ప్రారంభించాడు. దేవుని మాట కోసం వేచి ఉన్నాడు కదా. అదే ఆ తర్వాత రోజు ఎప్పట్లనే రిక్షా ఎక్కి కూర్చున్నాడంట. రిక్షా ఎక్కి కూర్చుంటే ఒక ముసలి తాతగారు ఆ దారి గుండా వెళ్తున్నారు. ఆయన సహాయం అడగలేదు కానీ ఈ రిక్షా ఉన్న వ్యక్తి అన్నాడంట, అయ్యో, ఈ వయసులో మీరు ఎక్కడ నడుస్తారండి, అన్ని సామాన్లు వేసుకొని, మీకు నాకు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, నేను మీరు చేరవలసిన గమ్యానికి చేరుస్తానని ఆ వ్యక్తిని ఎక్కించుకున్నాడంట. ఆ వ్యక్తిని ఎక్కించుకున్నప్పుడు అతడు అన్నాడంట, సరే మంచిది, నేను చేరవలసిన గమ్యానికి నన్ను చేర్చుకున్నప్పుడు తీసుకెళ్ళాడంట. ఆ రిక్షా అతను ఆ తాతగారిని తీసుకెళ్ళినప్పుడు ఆ తాతగారి ఇల్లంట చాలా పెద్ద ఇంద్రభవనం అంట. కానీ ఆ తాతగారికి ఒకటి కొదువుగా ఉంది, కుటుంబం ఏమీ లేదు. భార్య చనిపోయింది కానీ పిల్లలు ఎవ్వరు లేరు తాతగారికి. కానీ ఆస్తి మాత్రం కోకొల్లలుగా ఉంది. ఈ యొక్క రిక్షా వ్యక్తి అన్నాడంట, ఇదంతా ఈ రిక్షా వ్యక్తికి తెలియదు, అది అతని ఇల్లని తెలియదు, అతడు ఆస్తి పరుడని తెలియదు రిక్షా వ్యక్తికి. ఈ రిక్షా నడుపుకునే వ్యక్తి అన్నాడంట, అయ్యా, మీరు రావాల్సిన గమ్యం వచ్చేసింది, చేరవలసిన గమ్యానికి మీరు చేరుకున్నారంటే అతడు అన్నాడంట, అయ్యా, ఇక నుంచి నువ్వే నా ఇంటికి రావాలి, నన్నే ఎక్కించుకెళ్ళాలి, నేను నీకు ఏం కావాలన్నా చూస్తాను అని ఆ యొక్క వృద్ధుడు చెప్పడం జరిగిందంట. పెద్ద ఆయన చెప్పడం జరిగింది. ఆ యొక్క రిక్షా వ్యక్తి అనుకున్నాడంట, రిక్షా నడుపుకునే వ్యక్తి అనుకున్నాడంట, అబ్బో భలే సంతోషము, అసలు కిరాయిలే రావట్లేదు అనుకుంటే ఈయన రోజు నన్ను రమ్మని పిలిచాడు, ఈయనది రోజు పట్టణంలో పని ఉండదు అనుకుంటా అని రోజు అతను ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి ఎక్కించుకురావటము, మరలా ఇంటి దగ్గర దించడం చేస్తా ఉన్నాడు. చాలా నమ్మకంగా ఉన్నాడంట. ఈ యొక్క తాతగారు అన్నారంట ఒక దినాన, అయ్యా, నా వయసు ఉడిగిపోతుంది, నా వయసు అయిపోతుంది, నాకు పిల్లలు ఎవ్వరు లేరు, నా భార్య లేదు, అయితే నువ్వు నా దగ్గర నమ్మకంగా ఉంటున్నావు కాబట్టి, నమ్మకంగా నన్ను తీసుకొస్తున్నావు, ఒక్క రోజు కూడా నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నేనేం చేస్తానంటే, నువ్వు నా దగ్గరకు వచ్చేసి, అక్కడ ఉన్న ప్రతీది విడిచిపెట్టేసి నువ్వు నా దగ్గరకు వచ్చేసి నా దగ్గరే ఉండు, నన్ను తీసుకురా అని చెప్పాడంట ఈ తాతగారు. సరే అని సంతోషంగా ఆ మాటను అంగీకరించి ఒక రిక్షా నడుపుకునే వ్యక్తి తన సామాన్లన్నీ, తన భార్య బిడ్డలను తీసుకొని ఆ తాతగారి ఇంటికి వచ్చేసాడంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తాతగారు అన్నాడంట, ఈ రిక్షాకి మనకు పని లేదయ్యా, నాకు కారు ఉంది, ఆ కారులో మనం వద్దాము అని చెప్పాడంట. పోదాము వద్దాము అని చెప్పినప్పుడు అప్పుడు గుర్తొచ్చిందంట ఆయనకు, దైవ సేవకుడు పలికిన మాట ఆ రిక్షా నడుపుకునే వ్యక్తికి అప్పుడు గుర్తొచ్చిందంట. ఏమిటి ఆ మాట అంటే, నువ్వు కారులో వెళ్తావు, నువ్వు కారు కొనుక్కుంటావు, నీ వాహనం ఇదిగా ఈ రిక్షాగా ఉండదు అని దైవ సేవకుడు చెప్పిన మాట ఆ రిక్షా నడుపుకునే వ్యక్తికి గుర్తొచ్చిందంట. ఇంకొంచెం విశ్వాసం బలపడింది. ఎందుకు ఆ మాట జరిగింది కాబట్టి విశ్వాసం బలపడింది. మరలా రెండవదిగా ఏం చేశాడంటే ఆ తాతగారు, అయ్యా, నీ పిల్లల్ని నేనే చదివిస్తాను, ఈ గృహంలో నువ్వు ఉండు, నాతో పాటు నువ్వు కూడా ఈ గృహంలో ఉండు అని చెప్పాడంట.
తన పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలతో కూడా చనిపోదామా అని ఆలోచిస్తున్న వ్యక్తి, ఆ రిక్షా వ్యక్తి చాలా సంతోషించాడంట. నా పిల్లల భవిష్యత్తు మారబోతుంది అని సంతోషించాడంట. రెండవది. మూడవదిగా, నీ గృహం ఇది ఉండదు, నువ్వు మంచి గృహంలో, నువ్వు పెద్ద బంగ్లాలో, పెద్ద ప్యాలెస్ లో నివసిస్తావు అన్న మాట అతనికి గుర్తొచ్చిందంట. దేవుడు తన సేవకుల ద్వారా ఏ మాట అయితే పలికించారో ఆ మాట అతనికి గుర్తొచ్చిందంట. గుర్తొచ్చిన తర్వాత అతను చూసి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాడంట. స్తుతిస్తా ఉన్నాడు, దేవుని గణపరుస్తా ఉన్నాడు. అదే పెద్ద ఆయన దగ్గర, అదే వ్యక్తి దగ్గర నమ్మకంగా కొనసాగుతున్నాడంట. ఒకానొక రోజు ఆ పెద్ద ఆయన అన్నాడంట, అయ్యా ఎవ్వరు లేరు, నువ్వే ఉన్నావు, నన్ను బాగా చూసుకుంటున్నావు, నాకెవ్వరు లేరు కాబట్టి ఈ ఆస్తి అంతా నీదే అని చెప్పేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట కోసం అతడు వేచి ఉండగలిగాడు కాబట్టి, ఆ మాటను నమ్మాడు కాబట్టి, తనను తను సరిచేసుకోగలిగాడు కాబట్టి, శ్రమలు వచ్చినా పడిపోకుండా స్థిరముగా నిలిచాడు కాబట్టి అతడు ఆ వాగ్దానాన్ని, దేవుడు చేసిన ప్రమాణాన్ని స్వతంత్రించుకోగలిగాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కూడా చాలా వాగ్దానాలు ఇచ్చుంటారు కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానము, లేదా ఒక్కొక్కరికి 10 వాగ్దానాలు దేవుడు ఇచ్చుంటారు. కానీ మెయిన్ది, ప్రాముఖ్యమైనది, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వాగ్దానం ఉంటుంది. ప్రాముఖ్యమైన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఆ వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి, ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే ఈ 5 స్టెప్లు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కూడా మనం అదే చూస్తాం. అబ్రహాంకి ఏం లేదంటండి, సంతానం లేదు. అబ్రహాము అందరు చెప్పేశారు, అబ్రహాం తండ్రి, అబ్రహాం అన్నలు, తమ్ముళ్ళు, అతని బంధువులు అందరూ కూడా అబ్రహాంను షారని అనుకుంటున్నారు, వీరు సంతానానికి అర్హులు కారేమో అని అనుకుంటున్నారు. కానీ దేవుడు వారిని అర్హులుగా చూశారట. హల్లెలూయా. ఎవరైతే మనుషులు వీరు అర్హులు కాదేమో అని అనుకుంటారు, కానీ దేవుడు మనుషులు ఎవరినైతే తక్కువగా చూస్తారో, ఎవరినైతే అర్హులు కారేమో అని అనుకుంటారో వారినే దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. అబ్రహాము మొదటిగా పరీక్షను ఎదుర్కొన్నాడు. ఏంటి ఆ పరీక్ష, ఏంటి ఆ శ్రమ, ఏంటి ఆ శోధన అంటే అతనికి సంతానము లేదు. రెండవదిగా, ఆ సంతానము లేదు, అతడు శోధనలో ఉన్నాడు. శోధనలో ఉన్నప్పుడు మనం ఏం చేయబడాలి? సరిచేయబడాలి. అబ్రహాం జీవితంలో మనం అదే చూస్తాము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, నేను చదువుతానండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా, హల్లెలూయా. సరిచేయబడాలి. మొదటిగా అతడు శోధన ఉంది అతని జీవితంలో. ఆ శోధనలో అతడు ఏం చేయబడాలి? సరిచేయబడాలి. ఆ దేవుడు ఏం చెప్పాడంటే, నీవు లేచి నీవున్న దేశం నుండి, నీవున్న బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళిపోవాలి. నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి అంటే, అబ్రహాము తండ్రి కానీ, అబ్రహాము బంధువులు కానీ ఎటువంటి వారంటే విగ్రహారాధనను చేసి విగ్రహాలు నమ్మేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విగ్రహాలు నమ్మేవారు, విగ్రహాలను చేసి విగ్రహాలు నమ్మేవారు, విగ్రహాలను పూజించేవారు. నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు అంటే నమ్ముతారా? నమ్మలేదు. ఎందుకంటే వారి వృత్తి ఏంటి? ఒక విగ్రహాన్ని చేసి, ఒక బొమ్మను చేసి అది అమ్మటము, మనుషులను మోసపరచటము. దేవుడు ఉన్నాడా అంటే, వీళ్ళందరూ దేవుళ్ళే, వీరు మాట్లాడతారా అంటే మాట్లాడరు. వీరు నీ ప్రార్థనకు జవాబిస్తారా అంటే జవాబు ఇవ్వరు. నీకు కనిపిస్తారా అంటే కనిపించరు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇవన్నీ అబ్రహాము కడ్డని తన తండ్రి ఇంటి వారు కానీ, తన బంధువులు కానీ అబ్రహాము వాగ్దానానికి అడ్డని దేవుడు ఏం చేశారంటే అబ్రహాము ముందు బయటకు పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. బయటకు పిలిచిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఒక గొప్ప వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానం చేశారంటే, 2వ వచనంలో మనం చదువుకుంటాం, నేను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు సంతానం లేకుండా ఉన్నప్పుడు కానీ అతడు దేవుని వాగ్దానాన్ని విని తన్ను తాను సరి చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు కానీ అతని వయసు ఎంతంట? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల్లో సంతానం కలుగుతుందా అండి? కలగదు. 75 సంవత్సరాలలోనే కలగండి, 75 సంవత్సరాల తర్వాత కలుగుతుందా? కలగదు. కానీ దేవుడు ఇదంతా అబ్రహాము వాగ్దానానికి, తన తండ్రి ఇంటి వారే కానీ, తన బంధువులే కానీ, తనున్న దేశమే కానీ అబ్రహాము వాగ్దానానికి అడ్డని ఏం చేశారంటే, అబ్రహాము సొంత దేశంలో నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి వారి యొద్ద నుండి దూరంగా తీసుకొచ్చారు. హల్లెలూయా. దూరంగా తీసుకొచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఇంకొక గొప్ప వాగ్దానం చేస్తారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇదే 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టేను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంట? నీ సంతానమునకి దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. అప్పుడు అబ్రాహాముకి అప్పుడు ఈ సంతానం ఉందా? లేదు. నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు అతడు మొదటిగా శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్న తర్వాత సరిచేయబడ్డాడు. అంటే ఏదైతే తనకు అడ్డో దాన్ని తీసేసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాగ్దానం కోసం వేచి ఉంటున్నాడు. ఎంతకాలం వేచి ఉన్నాడు అబ్రహాం అంటే 25 సంవత్సరాలు వేచి ఉన్నాడంట. హల్లెలూయా. మనమైతే ఉండగలమా అండి? 25 సంవత్సరాలు ఉండలేము. మనము ఒక నెల ఓపిక పట్టడానికే చాలా కష్టము. కానీ అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని మాట నెరవేర్చడం కోసం ఎదురు చూశాడంట. దేవుడు మన నుండి ఆశిస్తుంది అదే. మనము దేవునికి ఒక విషయం చెప్పినప్పుడు దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తారు. నేను చేస్తాను, ఇస్తాను, నీ గృహం ఇస్తాను, నీ పరిస్థితులు మారుస్తాను, నీ కుటుంబాన్ని నేను వాడుకుంటాను అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి. ఆ వాగ్దానం కోసం మనం వేచి ఉండాలి. ఒక నెల అయిన తర్వాత దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన తెల్లారి జరిగిపోవాలన్న స్వభావం మనది. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. అబ్రహామే 25 సంవత్సరాలు ఓర్పు పట్టినప్పుడు మనం కూడా అంతకంటే ఎక్కువ సంవత్సరాలే పట్టొచ్చేమో, లేకపోతే అంతకంటే తక్కువ సంవత్సరాలు మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం పట్టొచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, వేచి ఉండడం నేర్చుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను అన్నప్పుడు అబ్రహాంకి అసలు సంతానమే లేదు. అబ్రహాంకి అప్పుడు అసలు సంతానమే లేనప్పుడు కానీ దేవుడు చెప్పిన మాటను అతను నమ్మాడట. దేవుడు చెప్పిన మాటను అతను నమ్మి ఏం చేశాడంటే యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అంటే స్థిరపడటం ప్రారంభించాడు. దేవునిలో స్థిరపడటం అతడు ప్రారంభించాడు. బలిపీఠం అంటే ప్రార్థన జీవితాన్ని అతడు స్థిరపరుచుకోవటం ప్రారంభించాడు. ఎంతగా అతడు స్థిరపడ్డాడంటే క్రీస్తు అనే బండ పైన అతడు తాను కట్టుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం కోసం వేచి ఉంటున్న మనము ఏ బండ పైన నిలబడాలంటే క్రీస్తు అనే బండ పైన నిలబడాలి. క్రీస్తు అనే బండ పైన మనం నిలబడినప్పుడు వాన రాని, తుఫాను రాని, వరద రాని, అలలెన్ని పొంగని మనము కట్టిన ఇల్లు, క్రీస్తు అనే బండ పైన కట్టిన ఇల్లు మాత్రం సురక్షితంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నారు, ఈ వేచి ఉండే కాలంలో అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన మాటలు వస్తాయి, అనేకమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటాం. ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు
ఏం చెప్తున్నారంటే, నువ్వు స్థిరపరచబడాలి, నీ ప్రార్థన బలిపీఠము స్థిరపరచబడాలి, నీ వాక్య జ్ఞానం జీవితము స్థిరపరచబడాలి, నీవు నాతో నడిచే జీవితము స్థిరపరచబడాలి, నీకు నాకు ఒక నమ్మకం ఏర్పడాలి, దేవునికి మన పైన ఒక నమ్మకం కలగాలి. దేవునికి మన పైన ఒక నమ్మకం కలిగినప్పుడే ఆయన మనకి ఏదన్నా ఇవ్వగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చెప్పిన ఉదాహరణలో ఆ రిక్షా నడుపుకునే వ్యక్తి పైన ఆ తాతగారికి నమ్మకం ఏర్పడిన తర్వాతే అతడు ఇవ్వగలిగాడు కదండి. మనుషుడే అంత ఆలోచించినప్పుడు దేవుడు ఇంకెంత ఆలోచిస్తారు? మనం ఆలోచించాలి. ఇది మనం ఆలోచించవలసిన విషయము. మనము దేవునితో వేచి ఉండే కాలంలో స్థిరపరచబడాలని, దేవునిలో స్థిరపరచబడాలని ఆయన కోరుకుంటున్నారు. దేవునిలో మనం ఎప్పుడైతే స్థిరపరచబడతామో దేవుడు మనల్ని నమ్ముతారు, మనం దేవుని నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని నమ్ముతాము, దేవుడు మనము దేవుని నమ్మటము అది మనకి చాలా సాధారణ విషయం అయి ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని నమ్మడం అది అసాధారణ విషయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు మోషే గురించి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి అని అంటాడు. అంటే మోషే ఎంతగా దేవుని నమ్మకాన్ని అతడు సంపాదించుకున్నాడండి, ఎంతగా దేవునికి అతని పైన నమ్మకాన్ని దేవునికి అతడు కనపరిచాడు. హల్లెలూయా. ఎంతగా మోషే దేవుని ఎదుట తన్ను తాను స్థిరపరచుకోగలిగితే, దేవునిలో తన్ను తాను స్థిరపరచుకోగలిగితే దేవుడు మోషేని నమ్మాడు. దేవుడు మనల్ని నమ్మాలి అంటే, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే, ఈ వేచి ఉండే కాలంలో మనము ఆయనతో స్థిరపరచబడాలి. హల్లెలూయా. నా ఐదవదిగా అబ్రహాం అంట దేవుణ్ణి నమ్మాడంట. దేవుణ్ణి నమ్మినప్పుడు అతని జీవితంలో ఏం జరిగిందో చూద్దామా. అబ్రహాం మొదటిగా ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను నమ్మితే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. అది ఏ నీతి అంటే దేవుని నీతి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం నమ్మాలి. దేవుని మాటను నమ్మగలగాలి. దేవుడు ఇచ్చిన మాటను మనం నమ్మలేనప్పుడు ఆయన చేయలేదు. ఎందుకంటే నీ విశ్వాసం చొప్పుననే నీకు ఇది జరుగుతుంది అని దేవుడు ఒక చోట పలుకుతారు కదండి. నీ విశ్వాసం చొప్పుననే నీకు స్వస్థత వస్తుంది అని మత్తయి, మార్కు, లూకాసు వార్తలలో మనం చదువుకుంటాం. నీ విశ్వాసం వల్లనే నీకు జరుగుతుంది. కాబట్టి మనకు విశ్వాసం అనేది చాలా ముఖ్యము. దేవుని నమ్మటం అంటే దేవుని పైన విశ్వాసం ఉంచటము. దేవుని పైన విశ్వాసం ఉంచటం అనేది మన క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యము. ఎంత పరిస్థితులు రాని, ఎంత గడ్డు పరిస్థితులు రాని, ఈ రోజు నేను చనిపోతున్నానేమో, దేవుడు నన్ను తీసేసుకుంటున్నాడేమో అన్న పరిస్థితిలో కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అది దేవునికి సంతోషకరమైన స్థితి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడంట, దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడంట. అబ్రహాము దేవుడిని నమ్మినప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఫస్ట్ లో ఏమని, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను, నేను నిన్ను రప్పించిన ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు ఫస్ట్ లో. ఆ వాగ్దానాన్ని బట్టి అతడు వేచి ఉన్నాడు, సరిచేయబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా అతడు వెనుతిరగలేదు. తన జీవితాన్ని క్రీస్తుని బండ పైన కట్టుకోగలిగాడు. అలా కట్టుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ దేవుని మాటను చాలా గట్టిగా నమ్మాడు, చాలా గుడ్డిగా నమ్మాడు. మనం కొన్నిసార్లు అంటాం, మరి నేను చాలా గుడ్డిగా నమ్మాను, నన్ను ఇట్లా వెన్నుపోటు పొడుస్తావా అని అంటాం. కానీ దేవుడు వెన్నుపోటు పొడిచే వ్యక్తి కాదు. దేవుని మనం నమ్మితే ఆయన వెన్నుపోటు పొడిచే వ్యక్తి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అబ్రహాము జీవితంలో ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదివి సహాయం చేయండి. ఆదికాండము 21వ
అధ్యాయము 2-3 వచనములు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుడు మొదటిగా అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తానని. ఆ వాగ్దానం అతడు నమ్మాడు. నమ్మినప్పుడు ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేర్పయింది. 21వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము, అది చాలా ప్రాముఖ్యమైన మాట. నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి ఒక కుమారుని కనిందంట. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? నెరవేరింది. దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారా లేదా? నెరవేరుస్తారు. నెరవేర్చాలంటే మనం ఎలా ఉండాలి? వేచి ఉండాలి, సరిచేయబడాలి, స్థిరపరచబడాలి. ఆయనను మనము నమ్మాలి, దేవుడు మనల్ని నమ్మాలి. హల్లెలూయా. మనము దేవుణ్ణి నమ్మాలి, దేవుడు మనల్ని నమ్మాలి. ఇదంతా జరిగినప్పుడే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. ఒక వేచి ఉండే కాలంలో చాలా మంది ఇక్కడే ఫెయిల్ అయిపోతాం. వేచి ఉండలేము. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి కదా. అపాయింట్మెంట్ అంటే ఒక డాక్టర్ని కలిసేదానికి ఒక నెంబర్ అన్నమాట. నెంబర్ ప్రకారం పిలుస్తారు. 1, 2, 3, 4 అట్లా పిలుస్తారు. అట్లా పిలిచినప్పుడు ఆ నెంబర్ ప్రకారం వాళ్ళు వెళ్తా ఉంటారు. ఆ పేషెంట్స్ వెళ్తా ఉంటారు. మన నెంబర్ ఎక్కడో 50వ నెంబర్లో ఉందనుకోండి, లేదా 30వ నెంబర్లో ఉందనుకోండి. 1 నుంచి 10 వరకు మనం ఓపిక పట్టగలిగాము, కానీ 11 నుంచి మనకు ఆగట్ల. 11 నుంచి మనం ఓపిక పట్టలేకపోతున్నాం, మనం ఓర్చుకోలేకపోతున్నాం. అబ్బా ఇంకెంతసేపు డాక్టర్ నేను ఎప్పుడు కలవాలి, నా సమస్యను ఎప్పుడు చెప్పుకోవాలి అని మనము ఓపిక పట్టలేక 11వ నెంబర్ నుంచి ఏం చేసామంటే అట్లా కూర్చున్నట్లే మనం కనిపిస్తున్నాం, కానీ కూర్చున్నట్లు మనం లేము. మన శరీరం కూర్చుంది, కానీ మన మనసు బయటకు వెళ్ళిపోదాం అని బయట తిరుగుతుంది. బయటగా 11వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు ఓపిక పట్టావు. 15వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వెళ్ళాడు లోపలికి. ఆ 16వ నెంబర్ 15వ నెంబర్ కొంచెం టైం తీసుకుంటుంది. ఆ 15వ నెంబర్ ఉన్న వ్యక్తి కొంచెం టైం తీసుకుంటున్నాడు. ఆ పేషెంట్ కొంచెం టైం తీసుకుంటున్నాడు. ఆ 15వ నెంబర్ ఉన్న వ్యక్తి, అరే ఇంకా బయటికి రావట్లేదు, ఈ లోపు మనం బయటకు వెళ్ళి వచ్చేసామనుకోండి, 16 నుంచి 29 వరకు అయిపోతాయి. 29 వరకు అయిపోయిన తర్వాత 30వ నెంబర్ ఎవరిది? మనదే. 30వ నెంబర్ పిలిచినప్పుడు 30వ నెంబర్ అంటే మనం ఎక్కడ ఉంటాం? బయట ఉంటాం. బయట ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మనల్ని పిలుస్తారా? పిలవరు. మన తర్వాత నెంబర్ని పిలిచేస్తారు. ఇది కూడా దేవుడు విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. మనము వేచి ఉండాలి. నిర్ణయ కాలము, మన ఛాన్స్ వచ్చే వరకు మనం వేచి ఉండాలి. వేచి ఉండకపోతే, లేదు నేను బయటకు వెళ్ళిపోతాను, నాకు వద్దు, ఈ వాగ్దానం వద్దు, ఏమొద్దు అని బయటకు వెళ్ళిపోయావా, నీ వాగ్దానాన్ని నువ్వు కోల్పోయినట్టే. అదే ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. వేచి ఉండడంలోనే ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. వేచి ఉన్నప్పుడు నువ్వు దేవుడిని కలవగలుగుతావు. దేవుడిని కలిసినప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నీ సమస్యకు జవాబు దొరుకుతుంది. ఆ వేచి ఉన్న కాలంలోనే నువ్వు ఓర్పు పట్టలేక బయటికి వెళ్ళిపోయావు అనుకో, నాకేం జరగట్లేదని బయటికి వెళ్ళిపోయావు అనుకో, నీకున్న వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నేను మీకు ఇచ్చే వాగ్దానం మీకు స్వతంత్రించుకోవాలంటే మొదటిగా శ్రమలు వస్తే ఆ శ్రమలో మీరు సరిచేయబడతారు. సరిచేయబడిన మీరు వేచి ఉండాలి. వేచి ఉన్న మీరు స్థిరపరచబడాలి. స్థిరపరచబడిన మీరు నన్ను నమ్మాలి, నేను మిమ్మల్ని నమ్మాలి. ఇదంతా జరిగితే దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్పు అవుతుంది. దేవుని వాగ్దానం నెరవేర్పు కోసం ఈ దినం నుంచి ఈ 5 కూడా మనం పాటిద్దాము. ఈ 5 పాటించిన తర్వాత దేవుడు నాకు ఇంకా చేయలేదు అంటే దేవుడిని అడగండి. చిన్న వాక్యం దేవుడు దీవించిన